నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ రోజుల్లో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు. అలానే అక్కడ పెద్ద పెద్ద చదువులు చదవాలని, అక్కడే కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవాలని, లేదా కొంతమంది అక్కడి సంబంధాలు చేసుకోవాలని, అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడన్నా గమనించారా? కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే చాలా సులభంగా వెళ్తూ ఉంటారు. అదే కొంతమంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అంటే వీసా అన్నది మళ్ళీ మళ్ళీ రిజెక్ట్ అవ్వడం ఈ విధంగా ఉంటుంది. అలానే ఈ విదేశాలకు వెళ్ళిన అందరూ కూడా సెటిల్ అవ్వరు. కొంతమంది అక్కడ నష్టపోయి కూడా వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. అయితే చాలా మంది మేము విదేశాలకు వెళ్తామా అని అడుగుతారు, కానీ మాకు విదేశాలలో బాగా కలిసి వస్తుందా, లేకపోతే ఇక్కడే ఉంటే బాగుంటుందా అన్న ప్రశ్న చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారు. వాస్తవంగా వారి జన్మ జాతకాన్ని బట్టి ఈ విషయాలు తెలుసుకున్నట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఈ వీడియోలో నేను మీకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఈ విదేశీ యోగానికి కారకత్వం వహించే గ్రహాలు ఏంటి, అదేవిధంగా ఏ భావాలు మనం చూడాలి, దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తద్వారా మీకు ప్రాక్టికల్గా కూడా ఒక అవగాహన వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అంటే ఎలాంటి కాంబినేషన్ ఉండాలి అని. మనకు ముఖ్యంగా విదేశాలకు కారకత్వం వహించే గ్రహాల విషయానికి వస్తే, విదేశాలకు మనకు ముఖ్యంగా చంద్రుడు కారకుడు. ఎందుకు చంద్రుడు విదేశాల కారకుడు అంటే, చంద్రుడు విదేశీయులకు కారకుడు, అలానే చంద్రుడు నీటికి గాలికి కారకుడు. మరి విదేశాలకు ఎలా వెళ్తారు? అయితే గాలిలో అంటే ఫ్లైట్ అంటే విమానంలో వెళ్తారు, లేదంటే రేర్ కేసెస్ అంటే షిప్ లో వెళ్ళాలి. ఓకేనండి. సో ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో విమానం ఎక్కే యోగం ఉందా లేదా అన్నది చంద్రుని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే గాలిలో ప్రయాణం చేసే అతనికి ఆ అవకాశం ఉందా లేదా అన్నది. ఓకేనండి. అలానే విదేశీయులకు కూడా చంద్రుడు కారకుడు. దాని తర్వాత విదేశ సంచారానికి సూర్యుడు కారకుడు. ఓకేండి. అంటే విదేశాలలో సంచరించడానికి సూర్యుడు కారకుడు. ఇప్పుడు మనం చంద్రుడి ఇల్లైనటువంటి కర్కాటకం, అలానే సూర్యుడి ఇల్లైనటువంటి సింహం కూడా మనం గమనించాలి. ఎందుకోసం అంటే చంద్రుడు ఏ కారకత్వాలను ఇస్తారో కర్కాటకం, చంద్రుడి ఇంట్లో కూడా అవే కారకత్వాలు వస్తాయి కాబట్టి, అదే విధంగా సూర్యుడు ఏ కారకత్వాలను ఇస్తారో అవే కారకత్వాలు సింహం అంటే సూర్యుడి ఇంట్లో కూడా ఉంటాయి. ఇక దీనికి తోడు మనకు విదేశాలకు వెళ్ళడానికి ముఖ్యంగా పంచమము, సప్తమము, అలానే చతుర్థ దశమాలు ఈ భావాలను చూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పంచమం అన్నది గ్రామ స్థానము అంటే హోమ్ టౌన్ ని సూచిస్తుంది. ఓకే అండి. హోమ్ టౌన్ ని ఈ పంచమం అన్నది సూచిస్తుంది. ఎవరికైతే పంచమంలో బలంగా పాపగ్రహాలు ఉంటాయో వారు సొంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. ఓకే అండి. సో విదేశాలలో సెటిల్ అవ్వడానికి అంటే ఉన్న ఊరు వదిలి వెళ్ళడానికి ఓకేనండి ఆ కాంబినేషన్ లో ఈ పంచమం అన్నది ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత చాలా తక్కువ మంది గమనిస్తారు. చూడండి, సప్తమము అన్నది విహార స్థానము. ఓకేండి, సప్తమము విహార స్థానము కాబట్టి ఈ 7వ ఇంట్లో శుభగ్రహాలు ఉన్న వారికి కూడా మంచి విహారాలు చేయడానికి వారి జీవిత కాలంలో అనుకూలత ఉంటుంది. ఓకేనండి. చూడండి, ముఖ్యంగా మనకు చంద్రుడి ఇల్లు, దాని తర్వాత సూర్యుడి ఇల్లు, దాని తర్వాత ఇంకా సపోర్టింగ్ భావాలు పంచమము గ్రామస్థానము అంటే హోమ్ టౌన్ ని సూచిస్తుంది. అక్కడ బలంగా పాపగ్రహాలు ఉంటే సొంత ఊరిని వదిలి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఆ కాంబినేషన్ కూడా అక్కడ మనం చూసుకోవాలి. దాని తర్వాత విహార స్థానము, దాని తర్వాత ముఖ్యంగా ఈ విదేశాలలో రాణించాలి అంటే ఓకేనండి ఈ కేంద్రాలు చూసుకోవాలి. ఈ చతుర్థ దశమాలలో బలంగా శుభగ్రహాలు ఉన్నట్లయితే వారు అక్కడ బాగా లాభాన్ని గడించడానికి అంటే అక్కడ బాగా సక్సెస్ అవ్వడానికి, అక్కడ మంచి పొజిషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వెళ్ళే పర్పస్ దేనికోసం వెళ్తున్నారు ఆ పర్పస్ ని బట్టి మనం సూక్ష్మంగా చూసి చెప్పవలసి ఉంటుంది. ఎక్కువ మంది ముఖ్యంగా అక్కడ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్ళాలి అనుకుంటారు. కాబట్టి ఎవరికైతే చతుర్థ దశమాలలో బలంగా శుభగ్రహాలు ఉంటాయో వారికి విదేశాలన్నవి బాగా కలిసి వస్తాయి. దానికి తోడు కాంబినేషన్ అంటే చంద్రుడు
చంద్రుడి ఇల్లు, సింహము అంటే సూర్యుడు సింహము, ఈ కాంబినేషన్ ఉన్నట్లయితే విదేశాలలో చాలా బాగా రాణించవచ్చు. ఇక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ మీకు వివరిస్తాను. ఈ బర్త్ చార్ట్ నేను ఎగ్జాంపుల్ గా ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ విదేశాలకు చంద్రుడు అలానే సూర్యుడు కారకుడు అని చెప్పిన వెంటనే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఈ మిథున కన్య అలానే మకర కుంభ లగ్నాలకు ఈ సూర్య చంద్రులు ఇద్దరు పాపగ్రహాలు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని. సో అందుకోసమే నేను ఒక కుంభ లగ్నం ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకొని వచ్చాను. ఇక్కడ మనం గమనిస్తే వీరు పుబ్బ నక్షత్రం అంటే శుక్ర మహాదశలో పుట్టడం జరిగింది. శుక్ర మహాదశ శేషం 13 సంవత్సరాలు. అయితే ఈ లగ్నానికి చంద్రుడు పాపగ్రహం, అలానే సూర్యుడు కూడా పాపగ్రహం. మొదటిగా ఈ లగ్నానికి శుభగ్రహాలు మనం గ్రీన్ కలర్ తో మార్క్ చేసుకుందాం. లగ్నాధిపతి శని, అలానే పంచమాధిపతి బుధుడు, అలానే నవమాధిపతి శుక్రుడు. ఇక్కడ మనం గమనిస్తే లగ్న పంచమ నవమ స్థానాధిపతులు ఒకే భావంలో ఉన్నారు. ఇక శనిపాలిత లగ్నం కాబట్టి రాహువు శుభగ్రహంగా, అదేవిధంగా కేతువు పాపగ్రహంగా, ఇక గురు, చంద్ర, కుజ, సూర్యులు పాపగ్రహాలుగా ఉంటారు. అయితే చూడండి, మనం ఎప్పుడైనా గ్రహాలు, నేను చాలా చార్ట్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా జాతకం చూడాలి అన్న దాంట్లో. సో ఎప్పుడు మనం గ్రహాలు, గ్రహ వీక్షణలు, ఆ ప్లేస్మెంట్స్ అనేవి బాగా చూసుకోవాలి. ఓకేనండి. జస్ట్ ఇక్కడ మనం నెంబర్స్ అనేవి వేసుకుందాం. 1, 2 ఈ విధంగా మనం నెంబర్స్ వేసుకుంటే, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది విదేశాలకు చంద్రుడు ఇల్లైనటువంటి కర్కాటకం, అలానే సూర్యుడి ఇల్లైనటువంటి సింహము, దానికి తోడు ఏదైనా సపోర్టింగ్ భావాలు 5 లేదా 7, దానికి తోడు అక్కడ బాగా రాణించడానికి ఈ చతుర్థ దశమాలు, ఇవి ఎంతవరకు ఇక్కడ సపోర్ట్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఇక చూడండి, చంద్రుడు ఈ లగ్నానికి పాపగ్రహం. కాకపోతే మనకు శని తన 10వ చూపుతో చంద్రుణ్ణి చూసి చంద్రగ్రహ కారకత్వాలను ఇప్పిస్తున్నారు. అంటే శని ఎప్పుడైతే 10వ చూపుతో చంద్రుని చూస్తున్నారో, ఈ హౌస్ చూడండి, ఇది 7వ భావం అయింది, అది సింహం, సూర్యుడి ఇల్లు అయింది. ఓకే అండి. ఇక దశలు చూసినట్లయితే వీరు పుబ్బా నక్షత్రం అంటే శుక్ర మహాదశలో పుట్టారు కాబట్టి శుక్ర మహాదశ శేషం 13 సంవత్సరాలు. శుక్రుడు జీవితాంతం తన శుభత్వాన్ని ఇస్తూ ఉంటారు. దాని తర్వాత వీరికి సూర్య, చంద్ర, కుజ దశలు వరుసగా, పాపగ్రహాల దశలు వరుసగా అయిపోవడం. ఓకే అండి. అది ఇంకా అనుకూలమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ శని తన 10వ చూపుతో సప్తమాన్ని చూడడం, అక్కడ చంద్రుడిని చూడడం. ఓకే అండి. 7వ భావాన్ని, అక్కడ ఉన్నటువంటి చంద్రుణ్ణి, ఆ 7వ భావం సూర్యుడి ఇల్లు అవ్వడం. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి పాయింట్స్ లో మనకు సింహం శుభత్వం చెందడం, అలానే చంద్రుడు అంటే శని చేత చూడబడుతున్నాడు, అలానే 7వ అంటే విహార స్థానం కూడా మనకి పాజిటివ్ గా ఉంది. ఓకేనండి. సో దాని తర్వాత ఇక మనకు ఈ సూర్యుడు లగ్న పంచమ నవమ స్థానాధిపతులకు దశమంలో కట్టుబడి ఉండడం. కాబట్టి సూర్యుడు ఈ శుభగ్రహాలకు కట్టుబడి ఉండడం వల్ల సూర్యగ్రహ అనుకూలత కూడా ఇక్కడ ఏర్పడింది. దానికి తోడు అక్కడ బాగా రాణించాలి అంటే మనం చతుర్థ దశమాలు అని చెప్పుకున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శని దశమంలో అంటే పాలనా స్థానంలో, వృత్తి స్థానంలో 8 డిగ్రీల్లో ఉండడం, అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి బుధుడు 6 డిగ్రీల్లో ఉండడం, దానికి తోడు నవమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 8 డిగ్రీల్లో ఉండడం. సో ఇక్కడ మనకి లగ్న పంచమ నవమ స్థానాధిపతుల కలయిక, ఒక మంచి యోగం అన్నది ఇక్కడ దశమంలో ఏర్పడడం. అలానే ఈ పాలనకు కారకుడైనటువంటి సూర్యుడు కూడా ఈ లగ్న పంచమ నవమ స్థానాధిపతులకు కట్టుబడి ఉండడం వల్ల మంచి పాలనా శక్తి, మంచి స్వయార్జితము. ఓకేనండి. అలానే విదేశాలలో కూడా లాభం గడించడానికి ఈ కాంబినేషన్ అన్నది ఇక్కడ బాగా సపోర్ట్ అయింది. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఒక జన్మ జాతకాన్ని పరిశీలించి వారికి విదేశీ యోగం ఉందా, ఒకవేళ ఉంటే ఎంత బెనిఫిట్ అంటే ఎంత ఎక్కువ ఉంది. ఒక్కొక్కసారి కొంతమంది విదేశాలకు వెళ్ళి బాగా నష్టపోయి కూడా వస్తూ ఉంటారు. అంటే ఏదైనా శుభగ్రహ వీక్షణ వల్ల వెళ్తూ ఉంటారు.
కాకపోతే ఇక్కడ శుభగ్రహాలకు బలం లేకపోవడం, ఓకే అండి, అక్కడ ఎర్నింగ్స్ అన్నవి చేయలేకపోవడం, దానివల్ల నష్టపోయి వెనక్కి వస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ సూక్ష్మంగా గమనించి చెప్పవలసి ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఇందులో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలానే మీరు ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎవరైతే లాజికల్గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.